అర్థమైంది. మామూలుగా లేదు. కేజీఎఫ్ ఎలివేషన్ లిటరలీ కేజీఎఫ్ 1, 2కి దానికన్నా ఎక్కువ తీశాడు. ప్రభాస్ ఫ్యాన్ కదా చెప్తున్నా కదా, ఎమోషన్, ఫైట్స్, స్క్రీన్ అయితే ఫైర్ మీద మొత్తం ఫైరే, ఎక్కడ చూసినా ఫైరే. సెకండ్ హాఫ్ వచ్చేసి ఒక మూవీ ఇంత ఉంటే దానికి నెక్స్ట్ ఈ లెవెల్కి వెళ్తుంది అన్నమాట. 100% వెళ్ళిపోతుంది. 40 నుంచి 100 డ్రాస్టిక్గా చేంజ్. అబ్బా అద్దరిపోయింది. లాగ్ లేదన్నా, అంటే ఎమోషనల్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి బేసికలీ. అంటే ఒక అమ్మ సెంటిమెంట్ కానీ అమ్మాయి ఫోర్స్ఫుల్గా ఉంటాయి. ఎమోషనల్ సీన్స్ కరెక్ట్ యాప్ట్గా ఉంటే ఏడుస్తారు మీరు, కొంచెం గట్టిగానే ఉన్నాయి ఎమోషనల్ సీన్స్. అంటే అమ్మాయిని ఏడిపిస్తుంటే ఆ ఎలివేషన్ పడుతుంది అన్నమాట. అక్కడ ప్రశాంత్ నీళ్ళు వీడు వచ్చి కాపాడాలి అన్న ఎలివేషన్ లో పడుతుంది. కేజీఎఫ్ ఏదైతే ఎమోషన్ వర్కౌట్ అయిందో దీంట్లో కూడా అలాగే వర్కౌట్. కేజీఎఫ్ కన్నా ఎమోషన్ ఉంది దీంట్లో. కేజీఎఫ్ ఓన్లీ అమ్మ సెంటిమెంట్ చూపిస్తారు, ఇలా అందరు అమ్మాయిలు వచ్చి కాపాడుతాడు అన్న. అద్దరిపోతుంది నేను చెప్తున్నాం. ప్రభాస్ ఎంట్రీ అంటే ఏం చెప్తావు అన్న, స్క్రీన్ అంతా ఫైర్ మీద నడిచింది లిటరల్లీ. ప్రతి సీన్ ఎలివేషన్, ప్రతి సెకండ్, ప్రతి 10 నిమిషాలకు ఒక ఎలివేషన్ పడుతూనే ఉంది లిటరల్. ప్రతి 10 నిమిషాలు ఫైట్ మళ్ళీ అద్దరిపోయింది. ప్రశాంత్ నీళ్ళు వాడుకున్నాడు, ప్రశాంత్ నీళ్ళు పర్ఫెక్ట్ గా క్రేజీ చేశాడు. పేపర్లు ఇచ్చేసారన్న, ఒక సెకండ్ కూడా కనిపించలేదు స్క్రీన్ మొత్తం పేపర్లే. అద్దరిపోయింది నేను చెప్తున్నా. పార్ట్ 2 అసలు సినిమా అవ్వలే, సగం కూడా అవ్వలేదు సినిమా, అసలు సగం కూడా అవ్వలేదు. సలార్ వల్ల పార్ట్ 2 ఇంకా మొత్తం స్టోరీ ఉంది. సలార్ లో మొత్తం ఎలివేషన్ ఫస్ట్ పార్ట్ అంతా. ఇవ్వచ్చు అన్న 4 దాటి ఇవ్వచ్చు. 4 దాటి ఎక్కువ కదా, కంటెంట్ లేకపోయినా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే కలెక్షన్ వచ్చేస్తుంది. అది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అఫ్ కోర్స్ చేస్తుంది, బికాస్ ప్రభాస్ కాబట్టి పక్కా బ్రేక్ చేస్తుంది. అందులో అమ్మాయిని సేవ్ చేస్తారు. సో నాకు అది నేను బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాను. స్టోరీయా రాయల్టీగా ఉంది అండ్ వాళ్ళ మధ్య బాండింగ్ ఉంది కదండి, అది అర్థమైంది. ఇంకా మదర్ సెంటిమెంట్ కొంచెం ఉండాలనిపించింది. నవడేస్ లో అలాంటి బాండింగ్ ఉండదు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే అంతా సెల్ఫిష్ లైఫ్ కాబట్టి ఇంకొంచెం ఉండాలి. ఏంటి పుట్టినప్పటి నుంచి పిచ్చాడు అంటారు. ఇంకొంచెం ఉంటే బాగుండు అనిపించింది. ఇంకొంచెం ఇచ్చుంటే ప్రయారిటీ ఇచ్చుంటే బాగుండు అనిపించింది. చాలా ఎక్సైట్ చేశాను నేను. ఎట్లా అంటే ఇంకా వేరే ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ అనుకున్నాను. బట్ అంతా లేదు, జస్ట్ కట్అవుట్ చూపించడమే సెకండ్ హాఫ్ లో ఉండిపోయింది. తన విజువల్స్, తన బాడీ, తన ఫిట్నెస్. అట్లేం అనిపించలేదు బికాస్ నేను డై హార్ట్ ఫ్యాన్ కాబట్టి. 4.5 ఇస్తానండి. సూపర్ గా ఉంది శృతి హాసన్. రేటింగ్ అయితే 5కి 10 ఇస్తాను. రేటింగ్ అయితే బాగాలేదన్న వాళ్ళకి బాగుందని చెప్తాను. అంత మంచి సినిమా బాగాలే అంటే ఎట్లా అన్న, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు. నేను ఎక్కడి నుంచి వచ్చినాను తెలుసా, హైత్ నగర్ నుంచి ఉన్న థియేటర్లు అన్ని కవర్ చేసుకుంటా రాజధాని, విష్ణు, సుష్మా, సుదర్శన్ వీడికి వచ్చిన లాస్ట్ అన్నా. ఒకప్పుడు మెగాస్టార్, ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్. రికార్డులన్నీ బ్రేక్. షేక్పేట షేక్, మలక్పేట స్మాష్. ఇది సినిమా అంటే చెప్తున్నాగా అన్న. డైరెక్టర్ గారు ప్రశాంత్ నీల్ గారు ఆ కత్తులేంది, ఆ గన్నులేంది, గన్నులు తక్కువ చేసిండు, కత్తులు ఎక్కువ చేసిండు, మొత్తం కసా 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 అట్లుంది మూవీ. అయితే నిజంగా చెప్తున్నా మస్తు ఎంజాయ్ చేసిన. నేనైతే 2 రోజుల నుంచి నిద్ర పడతలేదు. యూట్యూబ్ ఆన్ చేసిన, ఏదో ఆన్ చేసిన, సలాడ్ టికెట్లు అన్నీ అయిపోయినాయి, దొరుకుతలేవు, అది ఇది అన్నారు. నిజంగా మూవీ చూసిన లక్కీ అనుకోవాలా. ఫస్ట్ షో మూవీ చూసిన కాబట్టి నిజంగా చెప్తున్నానా, న్యూ ఇయర్ కి కట్ చేస్తారు కేకు, సలాతో రికార్డులన్నీ బ్రేక్. అట్లుందా నా మూవీ అయితే. ఫైట్స్ నెక్స్ట్ లెవెల్ హైట్స్ అట్లున్నాయి. ఫైట్లు అయితే సూపర్ ఫైట్లు. ఇంతవరకు ఏ సినిమాలో చూసి కేజీఎఫ్ పని అయిపోయింది అన్న, పని చేసింది అయిపోయింది. ఇప్పుడు ఇది పని చేస్తుంది, సలార్ పని చేస్తుంది ఈ రోజు నుంచి. ఇది అయిపోదా